రాజమండ్రి కల్తీపాలు వ్యవహారంలో అలాగే నిందితుడు ఎవరైతే ఉన్నారో అలాగే ఎప్పుడైతే తీసుకొస్తున్నారో నిందితుని మనం చూడొచ్చు. ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఇప్పుడు రిమాండ్ పొడిగించిన నేపథ్యంలోనే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతానికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు గణేష్ని ఎవరైతే పాల సప్లై చేసినటువంటి గణేష్ ఎవరైతే ఉన్నారో ఆ గణేష్ని ఇప్పుడు ఎట్టకేలకు ఈ యొక్క 14 రోజుల వరకు కూడా రిమాండ్ అయితే విధించిన నేపథ్యంలోనే ఇప్పటికే మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. రాజమండ్రి సెంట్రల్ జైలు లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడే లోపలికి వెళ్ళారు. అలాగే లోపలికి వెళ్ళిన నేపథ్యంలో ఇప్పటికే అక్కడ రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ యొక్క అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించిన ప్రత్యేక అధికారిగా కూడా కొవ్వూరు డిఎస్పీని కూడా నియమించారు. అతను ఆ సంఘటన స్థానానికి వెళ్ళిన నేపథ్యంలో అన్నీ కూడా ఆ పాలలో ఏ విధంగా కల్తీ జరిగింది అనేది కూడా పాల వ్యాపారికి సంబంధించినటువంటి డైరీని కూడా మొత్తం అన్ని కూడా పరిశీలించారు. పాల కేంద్రంలో అలాగే ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి మొత్తం అన్ని కూడా సేకరించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 14 రోజుల పాటు ఒకటే రిమాండ్ అయితే విధించినటువంటి పరిస్థితి ఉంది చూస్తున్నాం. ఇప్పుడు ఏదైతే పాల వ్యాపారి గణేష్ని అయితే ఇప్పుడు లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. అంటే ప్రస్తుతం ఏదైతే వరలక్ష్మి మిల్క్ డైరీని అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఎట్టకేలకు దీనికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించారు. రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ అధికారిగా కొవ్వూరు డిఎస్పీని కూడా అక్కడ నియమించి దానికి సంబంధించినటువంటి వివరాలు మొత్తాన్ని కూడా సేకరించిన తర్వాత 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం అతన్ని పరీక్షల నిమిత్తం ఈ యొక్క కోర్టు కూడా సబ్మిట్ చేశారు. వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అనంతరం జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఎట్టకేలకు అతనైతే 14 రోజుల పాటు రిమాండ్ విధించిన నేపథ్యంలో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే అతన్ని ఎవరైతే గణేష్ ఉన్నాడో పాల వ్యాపారిని అతనైతే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో విధించిన పరిస్థితి ఉంది. అలాగే మృతుల సంఖ్య ప్రభుత్వం అధికారికంగా అయితే 4 ప్రకటించినప్పటికీ అధికారికంగా అనఫిషియల్గా మరొకరు ముందుగా చనిపోయినటువంటి మహిళ కోసం తెలియాల్సి ఉంది. ఇప్పుడు వైజాగ్లోని మరొక బాలుడు కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య 6కు చేరింది. ఇప్పుడు ఎవరైతే చనిపోయినటువంటి బాధితులకి 10 లక్షల రూపాయల చెక్కును కూడా ప్రభుత్వం ఇప్పటికే అందించినటువంటి పరిస్థితి మరోపక్క కనపడుతుంది. ఏదేమైనా మరణాల సంఖ్య ఇప్పుడు ఇంకా హాస్పిటల్లో 9 మంది ఇంకా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది. వెంటిలేటర్పై కూడా మరొక 3 కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా రేపు ఏదైతే వెంటిలేటర్ అందిస్తున్నారో ఆ యొక్క సౌకర్యం సరైన ట్రీట్మెంట్ అందితే మాత్రం వాళ్ళకైతే వాళ్ళు బతికి కట్టే అవకాశం ఉంది. కానీ ఆ వైద్యం మరి పక్కనైతే జరుగుతుంది. వాళ్ళ వైద్య పరీక్షల నిమిత్తం అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క కనపడుతుంది. ఏదేమైనా ఈ ఘటనలో ఇప్పుడు కల్తీ పాలు వ్యవహారంలో రాజమండ్రికి సంబంధించినటువంటి పాల వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఆ పాల వ్యాపారాన్ని ఎట్టకెలికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి అయితే తరలించినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.